బంగారం ధరలు హెచ్చుతగ్గులకు ప్రపంచ రాజకీయ ఉద్రిక్తతలకు సంబంధమేంటి? ఇరాన్, ఇజ్రాయెల్, భారత్, పాక్ యుద్ధాలకు ఉన్న రిలేషన్ ఏంటి? యుద్ధ వాతావరణం ఏర్పడితే బంగారం ఎందుకు పెరుగుతుంది? లేకంటే గోల్డ్ రేట్ ఎందుకు పడిపోతుంది? వాట్ ఈస్ ద లింక్ బిట్వీన్ గోల్డ్ రేట్స్ అండ్ వార్ సిచ్యువేషన్స్? హ్యావ్ ఎ లుక్. దేశం సురక్షితంగా ఉంటేనే మన ఆస్తులు సురక్షితం, లేకుంటే అంతా బూడిదే. ఇది మొన్నటి ఆపరేషన్ సింధూర్ టైంలో తమిళ బీజేపీ నేత అన్నామలై చేసిన కామెంట్ల సారం. దీనర్థం ఏంటని చూస్తే యుద్ధం లేదా ఆర్థిక రాజకీయ అనిశ్చిత కాలంలో బంగారం ధరలు అనూహ్యంగా పెరగటం ఒక ఆనవాయితీగా వస్తోంది. ఎందుకంటే బంగారం ఒక సురక్షితమైన పెట్టుబడి సాధనం. ఘర్షణాత్మక సమయాల్లో ఆర్థికంగా తీవ్ర ఇబ్బందికరమైన పరిస్థితుల నడుమ పెట్టుబడిదారుల చూపు బంగారం వైపు ఉంటుంది. బంగారంలో పెట్టుబడులు పెడితే ఎంతో సేఫ్ గా ఉంటుందని భావిస్తారు. దీంతో బంగారం డిమాండ్ పెరుగుతుంది. తద్వారా గోల్డ్ రేట్స్ అమాంతం పెరుగుతాయి. ఎందుకంటే యుద్ధాల సమయంలో స్టాక్స్ తో పాటు ఇతర ఆస్తుల మీద పెట్టుబడులు పెట్టడాన్ని పెద్దగా విశ్వసించరు. ఎందుకంటే మొన్నటికి మొన్న ఇరాన్, ఇజ్రాయెల్ వార్లో ఎంతటి ఆస్తి నష్టం జరిగిందో తెలిసిందే. ఇలాంటి పరిస్థితుల్లో స్థిరాస్తులపై పెట్టుబడులు పెట్టడం కన్నా గోల్డ్ పై ఇన్వెస్ట్ చేయడం మంచిదని భావిస్తారు. అంతెందుకు, ప్రపంచ వాతావరణం అస్థిరంగా ఉన్న సమయాల్లో స్టాక్స్ పై పెట్టుబడులు పెట్టడం కూడా ఏమంత శ్రేయస్కరం కాదు. ఈ టైంలో విపరీతమైన అనిశ్చితి ఉంటుంది. ఏ చిన్న కారణంతోనైనా స్టాక్ మార్కెట్ పడిపోయే అవకాశం ఉంటుంది. మొన్నటికి మొన్న భారత్, పాక్ మధ్య ఘర్షణాత్మక వాతావరణం కారణంగా పాక్ స్టాక్ మార్కెట్లు సుమారు 80,000 కోట్ల మేర నష్టపోయింది. ఇలాంటి సమయంలో మదుపర్లు బంగారం వైపు తమ చూపు సారిస్తారు. దీంతో బంగారానికి విపరీతమైన గిరాకీ ఏర్పడుతుంది. దీంతో గోల్డ్ రేట్స్ అమాంతం పెరుగుతాయి. యుద్ధ సమయంలో మాత్రమే కాదు, ద్రవ్యోల్బణ సమయంలోనూ బంగారం డిమాండ్ విపరీతంగా పెరుగుతుంది. ఎందుకంటే ద్రవ్యోల్బణాన్ని సమర్థవంతంగా ఎదుర్కోవటానికి బంగారంలో పెట్టుబడి ఒక రక్షణాత్మకంగా భావిస్తారు. దీంతో ఈ టైంలో కూడా బంగారం డిమాండ్ భారీగా పెరుగుతుంది. ప్రపంచ రాజకీయ ఆర్థిక సంబంధ బాంధవ్యాల సమయంలో కూడా బంగారం ధరల హెచ్చుతగ్గులు కనిపిస్తాయి. ఉదాహరణకు అమెరికా, చైనా మధ్య అరుదైన ఖనిజాల సరఫరా అంశంలోని ఒప్పందాలు సైతం బంగారం ధరలను ప్రభావితం చేస్తాయంటే పరిస్థితేంటో ఊహించవచ్చు. కారణం, ఈ ఖనిజాలు ఆటోమొబైల్ ఇండస్ట్రీకి అత్యవసరం. అవి అందకపోతే ఆటో మార్కెట్ బలహీనపడుతుంది. దీంతో వీటిపై పెట్టుబడి పెట్టాల్సిన మొత్తం బంగారం వైపు మళ్లిస్తారు. ఇదంతా ఎలా ఉంటుందంటే చెవి తెగిపోతే చూపు మందగించినట్టే ఉంటుంది. ఇదెలా అని చూస్తే, చెవి లేకపోతే అతడు కళ్లజోడు తగిలించుకోలేడు. దీంతో అతడి చూపు మందగించే అవకాశం ఎలా ఏర్పడుతుందో సరిగ్గా అలాగే జరుగుతుందిక్కడ. ఒక్క అహ్మదాబాద్ ఫ్లైట్ యాక్సిడెంట్ కారణంగా ఒకవేళ పడిపోతే ఎయిర్ ఇండియా, బోయింగ్ షేర్లు మాత్రమే పడిపోవాలి. కానీ ఇండిగో షేర్లు కూడా పతనమయ్యాయి. ఈ ఒక్క యాక్సిడెంట్ రోజున ఏకంగా 5 నుంచి 6 లక్షల కోట్ల మేర సంపద ఆవిరయ్యిందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఇలాంటి సమయాల్లో అందరి చూపు గోల్డ్ వైపు మళ్లుతుంది. ఎందుకంటే బంగారం స్థిరమైంది. కొన్ని భౌతికమాన ఆస్తులలాగా బంగారం అంత తేలిగ్గా ధ్వంసం కాదు. పైపెచ్చు గోల్డ్ ఎంతో సేఫ్ ఎసెట్ కూడా. దీంతో దీనిపై ఎక్కువగా దృష్టి సారిస్తారు మదుపర్లు. రష్యా, ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమైనప్పుడు కూడా బంగారం ధరలు విశేషంగా పెరిగాయి. కొందరు పెట్టుబడిదారులు ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ఈ ప్రభావం పడుతుందని భయపడి బంగారంలో పెట్టుబడులు పెట్టారు. దీన్ని బట్టి తెలిసిందేంటంటే ఇదొక అస్థిరమైన వ్యవహారం. అనేక అంశాలపై బంగారం ధరల హెచ్చుతగ్గులు ఆధారపడి ఉంటాయి. యుద్ధాలు, ఆర్థిక సంక్షోభాలు, ద్రవ్యోల్బణం, రాజకీయ అస్థిరతలు బంగారం ధరలను విపరీతంగా ప్రభావితం చేస్తుంటాయి. ఎక్కడో స్విచ్ వేస్తే మరెక్కడో లైట్ వెలిగినట్టుంటుంది ఇదంతా. బంగారంలో పెట్టుబడులు పెట్టే ముందు మార్కెట్ నిపుణులను అడగాల్సి ఉంటుంది. వారు మాత్రమే మనకు ఫ్యూచర్ గోల్డ్ రేట్స్ గురించి స్పష్టంగా చెప్పగలరు. ఎక్కడో యుఎస్, చైనా మధ్య అరుదైన ఖనిజాల ఒప్పందం, డాలర్ ధరల పెరుగుదల తగ్గుదల, యుఎస్ ఫినాన్షియల్ డేటా ఇవన్నీ కూడా బంగారం ధరలను శాసిస్తుంటాయి. ఇవన్నీ వారు మాత్రమే అబ్జర్వ్ చేస్తుంటారు. కాబట్టి ఒకసారి ఎక్స్పర్ట్స్ ని మీట్ అయి ఇన్వెస్ట్ చేయాలంటారు.
ఇదంతా డిమాండ్ సప్లై మీద ఆధారపడి ఉండే అంశం. పెళ్లిళ్లు, పేరంటాలు, పండగ సీజన్లు కూడా బంగారం డిమాండ్ పెరుగుతుంది. ఈ సందర్భంగానూ గోల్డ్ రేట్స్ పెరుగుదల కనిపిస్తుంది. బంగారం ధరల పెరుగుదలను ఒక్కోసారి కృత్రిమ డిమాండ్ ని క్రియేట్ చేయడం ద్వారా కూడా శాసిస్తుంటారు కొందరు. ముందుగానే ఒక అంచనాకు వచ్చి బంగారాన్ని విపరీతంగా కొనుగోలు చేసి దానికి మరింత డిమాండ్ పెరిగేలా చేస్తారు. తద్వారా బంగారం ధర అమాంతం ఆకాశానికి అంటుతుంది. ఈ టైంలో తమ దగ్గరున్న బంగారం మార్కెట్ రేట్ కు అమ్ముకోవటం వల్ల భారీ లాభాలు చవిచూడొచ్చు. ఈ కోణంలో ఆలోచించే గోల్డ్ సిండికేట్ ఈ దిశగా కొంత కృత్రిమ కొరతను సృష్టించే ఛాన్స్ ఉంది. అంతేనా, కేంద్ర బ్యాంకులు వడ్డీ రేట్లను మార్చడం లేదా బంగారం నిల్వలను పెంచడం వంటి విధానాలు కూడా బంగారం ధరలపై ప్రభావం చూపుతాయి. బంగారం గనులు తక్కువగా తవ్వకాలు జరిపినప్పుడు లేదా ఉత్పత్తి తగ్గించినప్పుడు సరఫరా తగ్గుతుంది. ఇది బంగారం ధరలను పెంచుతుంది.